హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ని మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఈ వీడియోలో వచ్చేసి నా థర్డ్ ట్రైమిస్టర్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అంతకన్నా ముందు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి స్టార్టింగ్లో డాక్టర్ సజెస్ట్ చేస్తారు సప్లిమెంట్స్ అని చెప్పాను కదా. అందులో మెయిన్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్, కాల్షియం అండ్ ఐరన్. సో ఆల్సో డాక్టర్స్ ఇంకా ఏం సజెస్ట్ చేస్తారంటే, ఇంకో 3 monthsలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము అనగా 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది మెయిన్గా కావాలన్నమాట. సో ఏంటి అంటే, రూట్ అనేది స్ట్రాంగ్గా ఉంటే సో దాని తర్వాత ప్లాంట్ అనేది, ఆ తర్వాత ట్రీ అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఫోలిక్ యాసిడ్ అనేది లోపల డెవలప్ అయ్యే బేబీని స్ట్రాంగ్గా డెవలప్ చేయడానికి స్టార్టింగ్ నుంచి హెల్ప్ చేస్తుంది. సో అలాగే మేము ఆస్ట్రేలియాలో మనకి ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ ఇలా సపరేట్ టాబ్లెట్స్ ఏమి ఉండకుండా ఎలివిట్ అని చెప్పేసి ఒక టాబ్లెట్ ఉంటుంది. దాంట్లో చాలా వైటమిన్స్ ఇంకా చాలా మినరల్స్ అన్నీ యాడ్ అయి ఉంటాయి. నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఇది ఎలివిట్ అనమాట. సో ఈ ఎలివిట్ని నేను ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద డెలివరీ వరకు నేను కంటిన్యూస్గా ఎవ్రీడే ఒకటి వేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ డెలివరీ సేమ్ ఎలివిటే, కాకపోతే ఎలివిట్ ప్రెగ్నెన్సీ, ప్రీ కన్జంప్షన్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ అని చెప్పేసి 3 stagesలో వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఎలివిట్ ఏంటంటే ప్రీ కన్జంప్షన్ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాడాలి. ఇంకొకటి ఆఫ్టర్ డెలివరీ ఫీడింగ్ స్టేజ్లో ఇంకొకటి ఉంటుందన్నమాట. సో ఇవి మేక్ షూర్ ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అందాల్సిన సప్లిమెంట్స్ అన్నీ అందుతాయి. సో ఈరోజు నా థర్డ్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడుకుందాం. సో థర్డ్ ట్రైమిస్టర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 24th week నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 1 to 13 weeks వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్, 14 to 27 weeks వచ్చేసి సెకండ్ ట్రైమిస్టర్, 28th week నుంచి ఎండ్ ఆఫ్ ద డెలివరీ ఏదైతే ఉందో ఇదంతా థర్డ్ ట్రైమిస్టర్ అనమాట. 7th, 8th, 9th month థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. సో నాకు సెకండ్ ట్రైమిస్టర్ ఎండింగ్లో అరౌండ్ 6th month ఎండింగ్లో అట్లాగా నాకు బేబీ మూమెంట్స్ అనేవి కొంచెం తెలుస్తున్నాయి అనమాట. ఎర్లీ స్టేజ్లో మూమెంట్స్ ఎలా ఐడెంటిఫై అవుతాయి అంటే, లైక్ మనకి ఇప్పుడు నీళ్ళలో చేప పిల్లను వదిలేస్తే ఎలా స్విమ్ చేస్తుంది, సో అలా అనమాట. లోపల ఏదో తిరిగేస్తున్నట్టుగా, ఎగ్జాక్ట్గా అవి కిక్స్ అయితే కాదు స్టార్టింగ్లో. సో ఏదో కదులుతుంది లోపల, అటు ఇటు స్విమ్ చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 25th weekలో నేను నా వెయిట్ మళ్ళీ చెక్ చేసుకున్నాను. స్టార్టింగ్లో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఏదైతే వెయిట్ ఉన్నానో సో ఆ వెయిట్కి ఇప్పుడు చూసుకుంటే 2 kgs పెరిగాను అనమాట. ఓవరాల్ 6 months జర్నీలో ఒకసారి 1 kg తగ్గాను. ఆ తగ్గిన కేజీ మళ్ళీ గెయిన్ అయ్యి దానికన్నా 2 kgs పెరిగాను అనమాట. సో ఓవరాల్గా స్టార్టింగ్ టు ఇప్పటి వరకు 2 kgs అయితే ఇంక్రీజ్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి 26th week, 25th week అంతా నార్మల్గానే గడిచిపోయింది. 26th week వచ్చేసరికి నాకు హెడేక్ అనేది టూ మచ్గా వస్తుండేది. ఏం చేసినా ఏం చేయకపోయినా కూడా ఏదో టైర్డ్గా అనిపించడం, ఫుల్ హెడేక్ వచ్చడం, ఇరిటేషన్ రావడం, బాగా మూడ్ స్వింగ్స్ అనేవి తెగ ఫ్లక్చువేట్ అయ్యేవి ఆ టైంలో. సో ఇలా ఫ్లక్చువేట్ అవ్వడం అనేది కామన్ కాబట్టి నేను అలా ఇరిటేటింగ్గా ఏం చేయాలో తెలియనప్పుడు ప్రశాంతంగా కూర్చొని నాకు నచ్చిన మూవీస్, ఎప్పుడో చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మూవీస్ ఏవైతే రిలీజ్ అయినాయో అవన్నీ నేను రోజుకొకటి అట్లా చూసుకుంటూ పడుకునే ముందు కానీ, లేదంటే ఏదన్నా ఈవినింగ్ టైంలో కానీ, సండేస్ కానీ అట్లా పాత సినిమాలు అలా చూసుకుంటూ కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేసేదాన్ని. మోస్ట్లీ నేను ఎలా సాంగ్స్ వినేదాన్ని అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ 27th weekలో నాకు కాన్స్టిపేషన్ మళ్ళీ అనిపించింది. ఎలా బాగా ఈసారి సివియర్గా, ఫస్ట్ టైం కన్నా ఈసారి సివియర్గా ఇలా కడుపు అంత గట్టిగా రాయిలాగా అయిపోయి చాలా ఇబ్బంది పడిపోయాను. సో స్టమక్ పెయిన్ కూడా బాగా అనిపించేది. సో ఈసారి కూడా కాన్స్టిపేషన్ని నేనే సెల్ఫ్గా ట్రీట్ చేసుకున్నాను. లాస్ట్ టైం నేను మెన్షన్ చేశాను కదా, సెకండ్ ట్రైమిస్టర్లో కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు మెటామ్యూసిల్ అనేది పౌడర్ యూస్ చేశాను అని. సో దాన్ని హాట్ వాటర్లో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మిక్స్ చేసుకొని తాగాను. సో అది హెల్ప్ అయ్యింది. అప్పుడప్పుడు కోల్డ్ కాఫీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో కాన్స్టిపేషన్కి కోల్డ్ కాఫీ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. తెలియకపోతే ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా వాటర్ తాగాలి. వాటర్ కూడా మనకి కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ చేస్తుంది అనమాట. సో ఈ వీక్లో 27th weekలోనే నేను మళ్ళీ హాస్పిటల్ చెకప్కి వెళ్ళాను, రెగ్యులర్ చెకప్కి. సో చెకప్ అంతా నార్మల్గానే ఉంది. అండ్
గ్లూకోజ్ టెస్ట్ అనేది ఒకటి రాశారనమాట. బ్లడ్ టెస్ట్ ఇచ్చొచ్చాను. అది ఇచ్చిన వితిన్ 24 అవర్స్‌లో రిజల్ట్ వచ్చేసింది. ఆ రిజల్ట్ కోసం నేను మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాను. రిజల్ట్ ఏం లేదు, నార్మల్‌గా ఉంది అంతా. సో డయాబెటిస్ ఏం లేదు. గ్లూకోజ్ లెవెల్స్ కూడా అంతా మంచిగా ఉన్నాయి. సో హ్యాపీగా, డయాబెటిస్ లేకపోతే చాలా హ్యాపీ అనమాట. ఒకవేళ వస్తే గనుక మనం చాలా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి వస్తే ప్రెగ్నెన్సీలో అది పోయే అవకాశం ఉండదు అంటారు. సో లక్కీగా దేవుడి దయ వల్ల నాకు డయాబెటిస్ కూడా ఐడెంటిఫై అవ్వలేదు. నెక్స్ట్ 28th వీక్ నాకు హారిబుల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీక్ ఆల్ ఆఫ్ సడన్గా బాడీ పెయిన్ స్టార్ట్ అయినాయి. ఈవినింగ్ కల్లా జలుబు చేసింది. జలుబు చేసి ఎలా అంటే 1-2 డేస్ అయితే నాకు ఊపిరి కూడా ఆడనంత అంత తీవ్రంగా వచ్చిందనమాట కోల్డ్ అయితే. అండ్ వితిన్ 2 డేస్లో కాఫ్ స్టార్ట్ అయింది. దగ్గు దారుణంగా, అసలు ఎలా అంటే దగ్గితే అమ్మో అప్పుడు డెలివరీ అయిపోయిద్దేమో, తుమ్మితే డెలివరీ అయిపోయిద్దేమో అన్న రేంజ్లో సిక్ అయిపోయాను. నార్మల్గా జలుబు చేసినప్పుడు సిట్రోజన్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా. సో ఆ టైంలో ఎలాంటి మెడికేషన్ తీసుకోదలుచుకోలేదు. ఈవెన్ డాక్టర్ సజెస్ట్ చేస్తే అది వేరే విషయం. బట్ వర్స్ట్ కేసులో చూద్దాంలే అన్నట్టుగా నేను కావాలని ఎలాంటి మెడికేషన్ తీసుకోలేదు. ఆ టైంలో వచ్చిన దగ్గు ఏదైతే ఉందో నా వల్ల కావట్లేదు. దగ్గి గొంతంతా పచ్చి పుండైపోయింది. సో నేను ఏం తినలేకపోతున్నాను, ఏం తాగలేకపోతున్నాను, బాగా నీరసం వచ్చేసింది. ఒక 2 డేస్ అయితే సిక్ లీవ్ పెట్టేసుకొని ఏం చేయాలో మొత్తం ఏం చేయొచ్చో చేయకూడదని చెప్పేసి గూగుల్ చేశాను. మా పేరెంట్స్ని అడిగాను. మామూలుగా అయితే డాక్టర్ని అడిగి ఏదైనా మెడికేషన్ తీసుకోవాలంటే తీసుకో, ఎలా ఉంటావు అన్ని రోజులు, సో జలుబు వస్తే దాదాపుగా 1 వీక్ వరకు తగ్గదు, ఈ టైంలో నువ్వు ప్రయోగాలు చేయొద్దని చెప్పారనమాట. సో సరే అని చెప్పి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను. అయితే ఆయన ట్యాబ్లెట్స్ ఏం సజెస్ట్ చేయలేదు, కానీ దగ్గు కోసం మాత్రం ఒక టానిక్ అయితే సజెస్ట్ చేశాడు, డ్యూరోటెస్ అని చెప్పేసి. సో ఇది ప్రెగ్నెన్సీలో సేఫ్ అనమాట. సో అదొక్కటే తీసుకొని దాంతో ఒక 2 డేస్ మేనేజ్ చేశాను. ఒక బాటిల్ రోజుకి 3 పూట్ల 2 రోజులు తాగేసాను, అయిపోయింది. సో ఆ బాటిల్ అయిపోయడానికి నాకు దగ్గు కూడా తగ్గిపోయింది. అండ్ ఇంకొక 1-2 డేస్ ఎక్స్ట్రా తీసుకొని జలుబు కూడా తగ్గిపోయింది. సో మొత్తం ఒక టోటల్ 1 వీక్ అయితే ఈ టైం తీసుకుంది కంప్లీట్గా కాఫ్, ఈ కోల్డ్ తగ్గడానికి. సో హారిబుల్ అయితే హారిబుల్ అనమాట. దట్టు ప్రెగ్నెన్సీ టైంలో చెప్పడానికి కూడా కష్టంగా ఉంది. అంత వర్స్ట్ సిచ్యువేషన్ నాకు ఆ వీక్ మొత్తం. 30th వీక్ వచ్చేసరికి మూమెంట్స్ బాగా పెరిగిపోయినాయి. కిక్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి. అవి కాసేపేమో కింద అబ్డామెన్లో ఉంటాయి, కాసేపు వస్తేనేమో రిబ్స్ దగ్గరికి, కాసేపు వస్తే సైడ్స్కి. బేబీ తిరిగేస్తూ ఉంటుంది అనమాట లోపల. సో చాలా బాగుంటుంది. నేను కొన్ని అయితే మూమెంట్స్ గుర్తు కోసం క్యాప్చర్ చేసుకున్నాను. సో చాలా మంచి స్టేజ్ అనమాట. అండ్ బేబీ నాతో కమ్యూనికేట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. ఎలా అంటే, సో వన్స్ ఒక స్టేజ్కి ఎంటర్ అయిన తర్వాత, అంటే అరౌండ్ 8th మంత్ నుంచి మనల్ని మూమెంట్స్ అనేవి చెక్ చేసుకోమంటారు. సో మూమెంట్స్ అనేవి యాక్టివ్గా ఉండాలి. సో ఎప్పుడు కొంచెం ఎక్కువ లాంగ్ గ్యాప్ వచ్చినా కూడా మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట, మూమెంట్స్ మీకు తెలియకపోతే. సో ఓకే ఇప్పుడు తెలియలేదనుకో, కొంచెంసేపు నాకు తెలుస్తుందిలే, ఈవినింగ్కి తెలుస్తుందిలే, ఓకే రేపటికి తెలుస్తుందిలే, ఇలా అని చెప్పేసి మనం అస్సలు లైట్ తీసుకోకూడదు. మూమెంట్స్ అనేవి మనకి ఒక స్టేజ్ దాటితే చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే బేబీ యాక్టివ్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి అయితే నాకు మూమెంట్స్ అనేవి 1-2 అవర్స్ తెలిసేవి కాదు. అంటే ఆ టైంలో బేబీ స్లీప్లో ఉండొచ్చు. అంటే ఫస్ట్ టైం మదర్స్కి కొంచెం ఇలాంటి చిన్నవి అయినా కూడా చాలా టెన్షన్ అయిపోతుంటాం అనమాట. సో తెలియనప్పుడు ఒక 2 అవర్స్ వరకు నేను పెద్దగా వరి అవ్వను అనమాట. ఓకే నిద్రపోతూ ఉండొచ్చులే అనుకొని అలా అనుకుంటాను. సో కొంచెం సేపు తర్వాత దాటిన తర్వాత చాలా టెన్షన్ అయిపోతాను. అదేంటి బేబీ మూవ్ అవ్వట్లేదు, ఏంటి ఏమై ఉండొచ్చు అని. నేను కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది అని ఎలా అన్నాను అంటే, నేను ఎప్పుడైతే వరి అవ్వడం స్టార్ట్ అవుతానో, అరే ఏంటి మూమెంట్స్ లేవు అని ఎప్పుడైతే వరి అవ్వడం స్టార్ట్ అవుతానో, వితిన్ సెకండ్స్లో అట్లా బేబీ మూమెంట్స్ వస్తాయి అనమాట. అది ఎలా అంటే ఎలా కమ్యూనికేషన్ అన్నానంటే, ఓకే అమ్మ డోంట్ వరీ, ఐఎమ్ ఓకే అని బేబీ నాతో కమ్యూనికేట్ అవుతుంది. వరీ అవ్వకమ్మా, ఐఎమ్ ఓకే అన్నట్టు అసలు తనేదో నాతో కమ్యూనికేట్ అయినట్టే నేను ఫీల్ అయ్యేదాన్ని. అసలు ఆ టైంలో అది హార్ట్ అనేది మెల్ట్ అవుతుందంట చూసారా, ఆ మూమెంట్ అనేది నాకు అలా అనిపిస్తుంది. 31st వీక్లో నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను చెకప్కి. సో అంతా నార్మల్గానే ఉంది, బేబీ హార్ట్ బీట్ కూడా నార్మల్గానే ఉంది, నా వెయిట్ కానీ నా బీపీ కానీ. సో అంతా ఆల్ గుడ్ అనమాట సో ఫార్. నెక్స్ట్ 32nd వీక్ వచ్చేసరికి మా అత్తయ్య వచ్చారు ఇండియా నుంచి. సో మా అత్తయ్య ఇండియా నుంచి రావడానికి నేను తనకి విజిటింగ్ వీసా అనేది వేశాను. సో
ఏజెంట్ హెల్ప్ లేకుండా నేనే ఓన్గా తనకి వీసా అప్లై చేశాను. లక్కీగా తనకి 3 ఇయర్స్ వీసా అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్కి తను అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళేసి రావాలి. సో లెంగ్త్ ఆఫ్ ద స్టే వచ్చేసి 6 మంత్స్ అనమాట. ఈ 3 ఇయర్స్లో తను మల్టిపుల్ ఎంట్రీస్ ఎన్నిసార్లైనా రావచ్చు అనమాట ఆస్ట్రేలియాకి. సో ఆ విజిటింగ్ వీసా అనేది మా అత్తయ్యకి వచ్చింది. తను నా 8th మంత్ హాఫ్లో ఉన్నప్పుడు వచ్చిందనమాట. 32nd వీక్లో నేను ఒక బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చాను. దాని రిజల్ట్ కోసం 33rd వీక్లో వెళ్ళాను హాస్పిటల్కి. ఈ బ్లడ్ టెస్ట్ ఏంటి అంటే మన టోటల్ బ్లడ్ కౌంట్ అనేది ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో బ్లడ్ కౌంట్ ఎంత ఉంది అండ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా బ్లడ్లో అనేది ఇందులో ఐడెంటిఫై అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వీక్ రిజల్ట్కి వెళ్ళాను కదా, అంతా నార్మల్గా ఉంది, ఎలాంటి ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై అవ్వలేదు. సో ఆల్ గుడ్ అండ్ బేబీ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. హార్ట్ వచ్చేసి 130 బీటింగ్ పర్ మినిట్. అండ్ నా వెయిట్ నేను ప్రీవియస్గా చెప్పాను కదా టోటల్ 2 kgs పెరిగానని చెప్పి, అక్కడ నుంచి ఈ 1 మంత్లో 1.5 kg పెరిగాను అనమాట. ఈ లాస్ట్ 3 months ఏంటంటే మనం వెయిట్ ఫాస్ట్గా గెయిన్ అవుతాం. ఈవెన్ బేబీ వెయిట్ కూడా ఫస్ట్ 6 months 7 months వరకు బేబీ అనేది స్లోగా గ్రో అవుతుంది. లాస్ట్ 2-3 monthsలో అయితే బేబీ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి లాస్ట్ మంత్స్లో వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేబీ మూమెంట్స్ అంతా కూడా మంచిగానే ఉన్నాయి. సో బేబీ హార్ట్ బీట్ కూడా బాగుంది. అందుకని చెప్పేసి నన్ను చెకప్ చేసే ఆవిడ గ్రోత్ స్కాన్ అనేది అవసరం లేదని చెప్పేసి ఆవిడ రికమెండ్ చేయలేదన్నమాట. ఈ గ్రోత్ స్కాన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో లాస్ట్ స్టేజ్లో ఉండే స్కాన్. అంటే డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది అనేది ఈ గ్రోత్ స్కాన్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ అలాగే బేబీ కరెంట్ స్టేజ్లో ఎంత వెయిట్ ఉంది అప్రాక్సిమేట్గా చెప్తారు. కొన్ని గ్రామ్స్ అంటే +or- 200 grams అట్లా అప్రాక్సిమేట్గా చెప్తారనమాట. సో ఈ గ్రోత్ స్కాన్లో ఇట్లా క్లియర్గా డీటెయిల్గా ఉంటుంది. సో ఇదైతే బేబీ అంతా బాగానే ఉంది, మూమెంట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి నీ ప్రెగ్నెన్సీ ఇప్పటి వరకు హెల్తీగానే ఉంది కాబట్టి గ్రోత్ స్కాన్ నీకైతే రికమెండ్ చేయము. ఇన్ కేస్ ఏదన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయి అనిపిస్తే, లేదంటే ఇంకేదన్నా డౌట్ ఉంది అని అనిపిస్తేనే మేము గ్రోత్ స్కాన్ సజెస్ట్ చేస్తామని చెప్పారనమాట. సో అంతా చెప్పారు, ఓకే బాగానే ఉంది. ఇంటికి వచ్చాను. 33rd వీక్లో జరిగింది ఇదంతా. సో నేను ఇంటికి వచ్చిన నెక్స్ట్ 2 daysకి కొంచెం స్టమక్ పెయిన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎలా అంటే కడుపులో అంతా తిప్పేస్తున్నట్టుగా, ఏదో ఇలా పెట్టి నలిపేస్తున్నట్టుగా అలా అంత పెయిన్ సడన్గా సడన్గా వచ్చింది. అది కంటిన్యూస్గా కూడా లేదు, అంటే ఆన్ ఆఫ్గా అట్లా వస్తుంది. అది కూడా పొత్తి కడుపులో వస్తుందన్నమాట. నేను కనుక్కున్నాను, నాకు తెలిసిన వాళ్ళని కనుక్కుంటే అలా రాకూడదు, ఎందుకైనా మంచిది ఒకసారి చూపించుకో అన్నారు. సో నేనేంటంటే ఇమ్మీడియట్గా ఓకే స్కాన్కి వెళ్దాము, ఈ గ్రోత్ స్కాన్కి వెళ్దాము, సో దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ఆవిడ సజెస్ట్ చేయకపోయినా కూడా నాకు కావాలి అనిపించి నేనైతే గ్రోత్ స్కాన్ చేయించుకున్నాను. గ్రోత్ స్కాన్లో లక్కీగా ఏమీ డిఫెక్ట్ ఏమి ఐడెంటిఫై అవ్వలేదు, అంతా బాగానే ఉంది. గ్రోత్ అంతా కరెక్ట్గా ఆ జెస్టేషనల్ ఏజ్కి ఎంత వెయిట్ అయితే ఉండాలో అంత కరెక్ట్గానే ఉంది. బేబీ హార్ట్ బీట్ కూడా 147 ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నమాట. సో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్ కూడా ఉండాల్సిన రేంజ్లోనే ఉంది. నా 34th వీక్లో బేబీ వెయిట్ అంటే గ్రోత్ స్కాన్లో 2.5 kgs అప్రాక్సిమేట్గా ఉన్నట్టు ఐడెంటిఫై అయిందనమాట. సో 34 weeks అంటే ఆల్మోస్ట్ 9th month వచ్చి హాఫ్ ఆఫ్ ద మంత్ కంప్లీట్ అయినట్టు. సో 9th monthలో 2.5 kgs బేబీ వెయిట్ అయితే ఐడెంటిఫై చేశారు. మళ్ళీ 35th వీక్లో ఇంకొక చెకప్కి అయితే వెళ్ళాను హాస్పిటల్కి. సో నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టుగా డేట్ దగ్గర పడే కొద్దీ చెకప్స్ అనేవి ఇంకా తక్కువ లైక్ ఎవ్రీ వీక్కి వస్తాయి అనమాట. స్టార్టింగ్లో 4 weeks ఒక చెకప్ ఉండేది, తర్వాత కొంచెం 2 weeksకి ఒక చెకప్కి వస్తుంది. ఇంకా లాస్ట్ మంత్ అన్నగా 1 week ఎవ్రీ వీక్ చెకప్కి వెళ్ళాలన్నమాట. సో 35th వీక్లో చెకప్కి వెళ్ళాను. ఈసారి ½ kg పెరిగాను అనమాట. సో టోటల్గా స్టార్టింగ్లో 2 kgs, మళ్ళీ 1.5 kg, ఇప్పుడు ఒకటి. సో 4.5 kgs సో ఫార్ 9th monthకి వచ్చేసరికి 4.5 kgs వెయిట్ అయితే గెయిన్ అయ్యాను అన్నమాట. నెక్స్ట్ 36th వీక్, నేను 35th వీక్ వచ్చేసరికి నేను వర్క్ అయితే ఆపేసాను. ఇంకా లాస్ట్ 1 month కొంచెం రెస్ట్ కావాలి. 8 months నేను వర్క్ చేశాను. మార్నింగ్ 7:30కి ఇంట్లో నుంచి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి 4:35 అలా అయ్యేది. సో ఇంకా బాడీని ఇంతకన్నా ఎక్కువ శ్రమ పెట్టొద్దని చెప్పేసి నేనైతే లాస్ట్ 1 month కొంచెం అన్నా రెస్ట్ ఇద్దాము బాడీకి అని చెప్పేసి నేను వర్క్ అయితే ఆపేసాను. 36th వీక్ అంతా నార్మల్గా గడిచిపోయింది. 37th స్టార్టింగ్లో మా పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చారు. సో ఇదైతే నాకు చాలా 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 స్పెషల్.
నాకే కాదు, నేను నా కాన్వకేషన్ వీడియోలో మీకు చెప్పినట్టుగా ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా ఫారెన్లో ఉంటే వాళ్ళ పేరెంట్స్ని ఒక్కసారైనా తీసుకొచ్చి విజిట్ చేయించాలి అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ అనమాట. సో అలాగే నాకు కూడా నా పేరెంట్స్ని తీసుకెళ్ళాలనేది డ్రీమ్ అయితే ఉంది. అండ్ సిచ్యువేషన్ ఏదైనా సరే వాళ్ళైతే వచ్చారు, చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ దట్టు వాళ్ళు నా డెలివరీ టైం కల్లా నాతో ఉండాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎవ్రీ గర్ల్కి ఇది ఒక డ్రీమ్ అనమాట. తన తల్లి తనతో ఉండాలి డెలివరీ టైంలో అండ్ ఆఫ్టర్ అనేది ప్రతి అమ్మాయికి ఉంటుంది. కాబట్టి నాకు కూడా అలాగే ఉంది. మా పేరెంట్స్ ఇద్దరిని కూడా నేను డెలివరీ టైంకి ఆస్ట్రేలియా వచ్చేలాగా వాళ్ళకి కూడా వీసా వేసి తెప్పించేసుకున్నాను. వీళ్ళకి కూడా 3 years వీసా అయితే వచ్చింది. కాకపోతే లెంగ్త్ ఆఫ్ ద స్టే వచ్చేసి జస్ట్ 3 months అనమాట. సో వీళ్ళు ఎవ్రీ 3 monthsకి ఒకసారి కంట్రీ అయితే బయటికి వెళ్ళేసి రావాలి. వీళ్ళకి కూడా అంతే మల్టిపుల్ ఎంట్రీస్ అయితే ఉందన్నమాట. సో ఇనీషియల్గా 3 months స్టే కాబట్టి వాళ్ళు 6 months ఉండాలి అన్న ప్లాన్ ఉండేది వీసా రాకముందు. బట్ అకార్డింగ్ టు వీసా 3 months ఉండాలి కాబట్టి ఇద్దరు 3 months చక్కగా లీవ్ పెట్టుకొని రావడం అయితే జరిగింది. సో 37th వీక్లో అయితే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన 3 daysకి నాకు బేబీ షవర్ ప్లాన్ చేసాము, శ్రీమంతం. సో ప్రతిదీ స్పెషల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం మనం ఎక్స్పీరియన్స్ చేయడమే కదా. ప్రతిదీ స్పెషల్గా, ప్రతి మూమెంట్ స్పెషల్గా అనిపిస్తుంది. సో దట్ మా పేరెంట్స్ ఉన్నారు ఆ టైంకి, మా అత్తయ్య ఉంది కాబట్టి వాళ్ళు ఇండియాలో మనకి శ్రీమంతం ఎలా చేస్తారో అలాగే ప్లాన్ చేశారు. ట్రెడిషనల్గా నేను శారీ కట్టుకొని పూల జడ వేసుకొని అలాగే ముత్తైదుల్ని పిలిచి వాళ్ళకి జాకెట్ ముక్క, వాళ్ళు నాకు గాజులు వేయడము, బ్లెస్సింగ్స్ ఇవ్వడము, అలా నా ఫ్రెండ్స్ అందరినీ గర్ల్స్ గ్యాంగ్ అయితే ఉంది. సో వాళ్ళందరి సమక్షంలో వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తోటి చాలా బాగా జరిగింది. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆ రోజు మా డాడీ నా కోసం ఒక సాంగ్ పాడారు, శ్రీమంతానికి సంబంధించిన స్పెషల్ సాంగ్ అనమాట. ఆ రోజు నాకు ఏడుపు వచ్చేసింది, ఎందుకంటే నేను ఆ సాంగ్ వినడం వెరీ ఫస్ట్ టైం అండ్ అది చాలా ఎమోషనల్గా ఉంది. వీలైతే నేను ఆ క్లిప్ని నా దగ్గర ఉంది, క్లియర్గా ఉంటే నేను యాడ్ చేస్తాను, లేదంటే మా డాడ్తో ఇప్పుడైనా సరే పాట పాడించి ఆ వాయిస్ క్లిప్నైనా నేను దీనికి నెక్స్ట్ యాడ్ చేస్తాను, మీరు మిస్ కాకుండా చూడండి. దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలియాలి, నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి. నిన్నటి పాపవు నీవు, రేపటి తాతను నేను, చెల్లాలి శ్రీమంతం ఒడి నిండే సౌభాగ్యం. దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలియాలి, నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి. నిన్నటి పాపవు నీవు, రేపటి తాతను నేను, ఇల్లాలి శ్రీమంతం ఒడి నిండే సౌభాగ్యం. థ్యాంక్ యూ. నెక్స్ట్ హాస్పిటల్ విజిట్ వచ్చేసి 39th వీక్ అనమాట. సో 39th వీక్ హాస్పిటల్కి వెళ్ళాను, చెకప్ అంతా జరిగింది, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ విజిట్ వచ్చేసి 40th వీక్ అని చెప్పారు. సో ఇంకొక 1 week ఉంది. ఇంట్లో వర్క్ కూడా ఆపేసాను కాబట్టి అంతా ఖాళీగా ఇంట్లో ఉన్నాను. మా పేరెంట్స్ని తీసుకొచ్చాను కాబట్టి వాళ్ళకి వచ్చినందుకు ఏదైనా చూపించాలి కదా. సో వచ్చారు, జస్ట్ ఇంట్లో కూర్చున్నారు అంటే మేబీ నేను కూడా బాగా తిరిగే స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి నాకు మరీ అంత బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు కాబట్టి ఓకే వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ఏదైనా చూపించవచ్చు అని అనిపించింది. సో జూకి అయితే వెళ్ళాం. ఫస్ట్ వాళ్ళు వచ్చిన వెంటనే జూకి తీసుకెళ్ళాం, సిడ్నీ జూ అని చెప్పేసి. అది కూడా మీరు నా ఛానల్ని చెక్ చేస్తే అది కూడా ఉంటుంది, సిడ్నీ జూ టూర్ అనేది. సో జూకి వెళ్ళాము అండ్ అలాగే వాళ్ళని హార్బర్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళాను, ఒపేరా హౌస్ దగ్గరికి తీసుకెళ్ళాను అండ్ అలాగే లూనా పార్క్. ఇది కూడా మీకు ఈ వీడియో కూడా క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో, మీరు కనుక చూడకపోతే చెక్అవుట్ చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. జూది ఒకటి, ఈ హార్బర్ బ్రిడ్జ్ అండ్ లూనా పార్క్ లింక్ ఒకటి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. అలా తిరిగేస్తూ 1 week అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 40th వీక్లోకి ఎంటర్ అయ్యాను. సో 40th వీక్లోకి ఎంటర్ అవ్వడం అంటే 10th month కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నట్టే. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇది లాస్ట్ చెకప్ అనుకోవచ్చు. సో 40th వీక్ చెకప్కి అయితే వెళ్ళాను, అంతా బాగానే ఉంది. నా వెయిట్ కూడా సో లాస్ట్ 4.5 kgs పెరిగానని చెప్పాను కదా. సో ఈ డేట్కి వచ్చేసరికి 1/2 kg ఎక్స్ట్రా పెరిగాను. సో టోటల్గా నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ నేను 5 kgs మాత్రమే గెయిన్ అయ్యాను అనమాట. సో దీన్ని హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అనుకోవచ్చు.
సో అసలు నా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో నేను 5 kgs మాత్రమే ఎలా గెయిన్ అయ్యాను, అండ్ ఇంత హెల్దీ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, అండ్ నేను 8th month ఎండ్ వరకు వర్క్కి ఎలా వెళ్ళగలిగాను అనే దాని గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఇంత యాక్టివ్గా ఉండాలి అంటే నా జాబ్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 అనమాట. సో జాబ్లో నేను యాజ్ మచ్ యాజ్ నేను చేయగలిగినంత వాక్ అయితే చేసేదాన్ని. అండ్ జాబ్ మానేసిన తర్వాత కూడా నేను మార్నింగ్ ఈవినింగ్ నాకు వీలైనంత వరకు నేను నడిచేదాన్ని. అండ్ అలాగే లాస్ట్ 2 monthsలో నేను ఏం చేశానంటే బాల్ ఎక్సర్సైజ్ చేశాను. మనకి యోగా బాల్ ఉంటుంది కదా, ఎక్సర్సైజ్ బాల్, దాని మీద కూర్చొని మనం ఇలా ఈ యాంగిల్లో, ఇలా ఈ యాంగిల్లో, ఇట్లా ఇలా 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 ఈ మూమెంట్స్ లాగా బాల్ మీద కూర్చొని ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అదొకటి చేశాను. అండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్ ఉందనగా కర్బ్ సైడ్ వాక్, అంటే ఇలా ఉంటుంటాయి కదా గట్లు రోడ్డు మీద, ఇది రోడ్ అనుకుందాం, ఇది గట్ అనుకుందాం. సో ఇలా కర్బ్ సైడ్ వాక్ అంటే పైన ఒక కాలు కింద ఒక కాలు, పైన ఒక కాలు కింద ఒక కాలు, ఇలా పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. సో ఇది కూడా మంచి ఎక్సర్సైజ్. అండ్ ఇంకొకటి వచ్చేసి స్క్వాట్స్. ఇది నేను లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఉందనగా చేశానమాట. అలా చేయడం వల్ల నాకు నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. ఇలా యాక్టివ్గా వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే కాళ్ళు స్వెల్లింగ్ అనేవి రావు. చాలామందికి ప్రెగ్నెంట్ లేడీస్కి చూసాను నేను, చాలా లావుగా ఉండి వాటర్ వచ్చేసి మనం ఇలా పట్టుకుంటే ఇలా వెళ్ళిపోతుంది లోపలికి చెయ్యి, అలా వాటర్ వచ్చేస్తే మనకి ప్రాబ్లం అనమాట. సో నడవలేము, యాక్టివ్గా అనిపించదు, బాగా మంట వస్తుంది. సో ఇలా కాకుండా నువ్వు రెగ్యులర్గా యాక్టివ్గా వాకింగ్ చేస్తూ ఉంటే అసలు ఎలాంటి స్వెల్లింగ్ అనేది లేదు, ఉండదు. సో నాకైతే అసలు స్వెల్లింగే రాలేదు. సో నేను ఎందుకంటే మోస్ట్లీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ వాక్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఆఫ్టర్ మీల్, ఎవ్రీ మీల్ తర్వాత ఒక 10 minutes అయినా సరే టైం తీసుకొని వాక్ చేసేదాన్ని. సో ఎలాంటి వాటర్ అయితే చేరలేదు. ప్రెగ్నెన్సీ నెలలు నిండే కొద్దీ లాస్ట్ స్టేజ్లో ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు నుంచోవడం లాంటివి అసలు చేయకూడదు. బరువు అనేది కాళ్ళ మీద, మోకాళ్ళ మీద అసలు పడకూడదు అనమాట. దానివల్ల లాంగ్ టర్మ్ ఇష్యూస్ అనేవి రావచ్చు. సో 40 weeks కంప్లీట్ అయినాయి కాబట్టి మనకి చెకప్ చేసే వాళ్ళు అడుగుతారనమాట, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఏంటి అంటే, బ్యాక్ పెయిన్, టూ మచ్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది లాస్ట్ వీక్ నుంచి అని చెప్పాను. సో 39th week నుంచి నాకు బ్యాక్ పెయిన్ అనేది బాగా స్టార్ట్ అయింది. సో అదొకటి కంప్లైంట్ చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే, ఓకే ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా, నీ ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ అయిపోయింది, డెలివరీకి చాలా దగ్గరకు వచ్చేసావు, ఈ టైంలో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామనే, ఇది పెద్ద ఇష్యూ కాదని చెప్పేశారు. సో ప్రాబబ్లీ ఇదే లాస్ట్ చెకప్ అన్నాను కాబట్టి ఇక్కడ సర్విక్స్ అనేది చెక్ చేశారు. సర్విక్స్ ఎగ్జామినేషన్ అనేది లాస్ట్ స్టేజ్లో కంపల్సరీగా మోస్ట్లీ చాలా చోట్ల అయితే ఉంటుంది. సర్విక్స్ చెక్ చేస్తే అది మాన్యువల్గా చెక్ చేస్తారు. ఎలా అంటే డెలివరీకి రెడీగా ఉంది, చాలా క్లోజ్గా ఉంది అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సర్విక్స్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సాఫ్ట్గా అయింది అంటే నువ్వు ఏ టైంలో అయినా డెలివరీ అవ్వచ్చు. సో కమింగ్ డేస్లో, అంటే నీ డెలివరీ ఇంకా ఫ్యూ డేస్లో ఉంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో సర్విక్స్ సాఫ్ట్ అయిపోయింది, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపో. ఇప్పటి నుంచి నీకు ఏ టైంలో అయినా కాంట్రాక్షన్స్ రావచ్చు, ఎనీ టైం నువ్వు యూ కెన్ కాల్ బర్త్ యూనిట్ అని చెప్పేసి చెప్పారనమాట. అంటే బర్త్ యూనిట్కి మనం ఒక నెంబర్ ఇస్తారు, నీకు పెయిన్స్ వచ్చినాయి అంటే నువ్వు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి ఇలా అడ్మిట్ అవుతున్నానని చెప్పి ఇంకా అడ్మిట్ అయిపోవచ్చు అనమాట. లేదు నీకు ఎలాంటి కాంట్రాక్షన్స్ రాలేదు అంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ చెకప్ అని చెప్పింది. 40 weeks ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా మళ్ళీ 41 week ఎందుకు వస్తుందిలే, ఇంకా అయిపోతుందిలే అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. యాక్చువల్గా ఈ చెకప్, ఈ 40th week చెకప్ జరిగిన రోజుకి డేట్ ఏంటంటే 27th July అనమాట. నాకు ఎక్స్పెక్ట్ డేట్ ఆఫ్ డెలివరీ వచ్చేసి 28th July. సో ఒక్కరోజు మాత్రమే ఉంది, ఈ ఒక్క రోజులో ఏదైనా జరగచ్చు అని చెప్పేసి అనుకున్నాను. అండ్ నాకు లాస్ట్ మంత్లో గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చేస్తుంది అనమాట. సో ఎలా అంటే గ్యాస్ అంతా గుండెకి పట్టేసి ఊపిరాడక, అమ్మో ఏమైపోతుంది నెక్స్ట్ మినిట్ అసలు నేను ఉంటానా లేదా అనే డౌట్ వచ్చేసింది, అంత సివియర్గా పెయిన్ వచ్చిందనమాట. సో ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రాకుండా చూసుకోవాలి అంటే ఎక్కువ ఉప్పు కారం ఉన్న ఫుడ్ ఐటమ్స్ తినకూడదు, బయట ఫుడ్ తినకూడదు. సో చాలా ఎక్కువ మోతాదులో వాటర్ తాగాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ అనేది గుండెకి పట్టకుండా ఉంటుంది. సో దానివల్ల నేను అప్పటికి చాలా జాగ్రత్తగానే ఉన్నాను. బట్ ఒకరోజు కంటిన్యూస్గా 2 days అనుకుంటా నేను బయట ఫుడ్ తినాల్సి వచ్చింది. సో ఆ టైంలో
గ్యాస్ అనేది బాగా ఎక్కువైపోయి నేను ఊపిరి కూడా పీల్చుకోలేకుండా చాలా సఫర్ అయ్యాను. సో ఈ చెకప్ జరిగింది 27th అనమాట. నా ఎక్స్పెక్ట్ డేట్ ఆఫ్ డెలివరీ వచ్చేసి 28th. సో ఈ చెకప్ జరిగింది 27th మార్నింగ్ అనమాట. 28th ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3-4కి యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్లో బ్లడ్ కనిపించింది. సో నేను సడన్గా షాక్ అయ్యాను. అదేంటి ఎప్పుడు రాలేదు, ఇదేంటి ఇప్పుడు సడన్గా బ్లడ్ ఏంటి అని కొంచెం టెన్షన్ అనిపించింది. లాస్ట్ స్టేజ్లో మూమెంట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా తెలుస్తూనే ఉండేవి, కానీ ఆ టైంలో మూమెంట్స్ కూడా స్టాప్ అయిపోయినాయి. ఇదేంటి బ్లడ్ రావడం మళ్ళీ మూమెంట్స్ లేకపోవడం ఏంటని చెప్పేసి నాకు భయం వేసి వెంటనే బర్త్ యూనిట్కి కాల్ చేశాను అరౌండ్ 5 o'clock అనమాట. ఇలా మూమెంట్స్ లేవు, బ్లడ్ స్పాటింగ్ కనిపించింది అని చెప్పేసి. వాళ్ళు ఏమన్నారంటే ఓకే వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయిపోండి, వి విల్ చెక్ అన్నట్టుగా అన్నారు. సో 5 o'clockకి కాల్ చేసి వెంటనే టకటక రెడీ అయిపోయి 5:36 కల్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళి అడ్మిట్ అయిపోయాను అనమాట. సో నేను ఇంకొక మెయిన్ విషయం గురించి మాట్లాడుకోవాలి. నేను ఈరోజు ఒక వీడియో చూసాను. ఆ వీడియో ఏంటంటే ప్రీ టర్మ్ బేబీ అనమాట. సో చాలా ఎర్లీ స్టేజ్లో బేబీ పుట్టింది. ఆ బేబీ లోపల డెవలప్ అవ్వడం వేరు, బయట డెవలప్ అవ్వడం వేరు. సో బయటకు వచ్చినాక తను డెవలప్ అవ్వడానికి వాళ్ళు చాలా రకాల ఇంజెక్షన్స్ చేస్తున్నారు. లంగ్స్ డెవలప్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ అంట, బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ అంట, ఇలా మల్టిపుల్ ఇంజెక్షన్స్ చాలా చిన్న బేబీ మీద చేస్తున్నారు. చాలా అంటే చాలా బాధేస్తుంది. మదర్ని కూడా దగ్గరికి రానివ్వట్లేదు, ఎందుకంటే అంత చిన్న బేబీ మేబీ అరౌండ్ 1 kg ఉందో లేదో అన్నట్టుగా ఉంది. సో అంత చిన్న బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి కన్నా తల్లిని కూడా దగ్గరికి రానివ్వకుండా డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారు. అది ఏ తల్లికి రాకూడదు అలాంటి సిచ్యువేషను. అది అంటే మన చేతుల్లో ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. సో ప్రీ టర్మ్ బేబీ రాకుండా ఉండాలి, ఎర్లీ లేబర్ అవ్వకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి చిన్న డౌట్ వచ్చినా కూడా లైక్ ఏంటి అంటే కడుపులో నొప్పి వస్తుందా, నువ్వు సొంత ట్రీట్మెంట్ చేసుకోవద్దు, వెంటనే డాక్టర్కి కాల్ చేయాలి. లేదు ఏదైనా వాటర్ లీక్ అవుతుంది అనిపిస్తుందా, అది ఏమో యూరిన్ అయ్యుండొచ్చులే అనే డౌట్తో కాకుండా ముందు డాక్టర్ని కలవాలి. ఏదైనా బ్లడ్ కనిపించిందా, ఓకే ఇది కామన్ ఏమో అని చెప్పేసి అనుకున్నా. నీకు ఇంకా డౌట్ వచ్చిందంటే జనరల్గా అనిపించలేదు అనుకుంటే, నార్మల్గా అనిపించలేదు అనుకుంటే వెంటనే డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలి. సో ఇలా ఏ చిన్న ఇష్యూ కూడా అబ్నార్మల్గా అనిపించింది అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే అది నార్మలా కాదా అనేది వాళ్ళు చెప్తారు, మీరు డిసైడ్ అవ్వకూడదు. సో దీనివల్ల ఏంటంటే మనం ప్రీ టర్మ్ బేబీస్ని ఆర్ ఎర్లీ లేబర్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో డెఫినెట్గా ఇది మన చేతిలో ఉంది కాబట్టి సో ప్రతి మదర్, ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ఇది దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న డౌట్ వచ్చినా కాంటాక్ట్ అవ్వండి. ఇలా మీరు ముందే అలర్ట్ అయిపోయి కాంటాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు ఎర్లీ లేబర్ని అవాయిడ్ చేయొచ్చు. మీ బేబీ అనేది హెల్దీగా ఫుల్ టర్మ్ బేబీగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, మీరు చేయొద్దు. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ స్టేజ్లో ఉంటే మీరు వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. 28th July అయితే నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అసలు ఈరోజు నేను డెలివరీ అయ్యానా లేదంటే ఇంకెంత టైం తీసుకుంది, అసలు ఏం జరిగింది, బ్లడ్ రావడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా, మూమెంట్స్ ఎందుకు ఆగిపోయినాయి సడన్గా, దీనివల్ల నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాల్సి వచ్చింది అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. హోప్ ఈ నా 3rd trimester జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఒక స్పెషల్ డే రోజు రిలీజ్ చేస్తాను. లేబర్ ఎలా జరిగింది, అసలు ఏ డేట్న జరిగింది, 40th వీక్కి డెలివరీ అయ్యానా, ఇంకా లాంగ్ అయిందా, మూమెంట్స్ ఆగిపోవడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా, ఈ లేబర్ ఆర్ ఈ డెలివరీ అనేది ఇండియాలో లాగే ఉంటుందా ఆస్ట్రేలియాలో కూడా అనే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వ్లాగ్ మిస్ కాకుండా చూడండి. అలాగే నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.